హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బాను సలిగంటి బ్లాగ్స్. ఈరోజైతే నేను గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఇందులో ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి ఇలా చిన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మంచిగా. కొంచెం ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. ఈ చాపర్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ కట్ చేసుకోవడానికి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఇది మాత్రం నాకు చాలా యూజ్ అవుతుంది. నేను 120 రూపీస్కి అనుకుంటా ఏదో ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. బాగుంది. ఎగ్ ఆమ్లెట్కి కానీ లేదా ఎగ్ పులుసుకి కానీ మనం చాలా ఉల్లిగడ్డలు కోయాల్సి వస్తుంది కదా. చాలా ఉల్లిగడ్డలు కోసుకోవడానికి అయితే సన్నగా ఒకటే షేప్లో కోసుకోవడానికి ఈ చాపర్ అయితే బాగా యూజ్ అవుతుంది నాకు. బాగుంది. ఆనియన్స్ మరీ వేగిపోయినా కూడా బాగోవు, ఎందుకంటే మనకి తినేటప్పుడు బయట ఆనియన్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో దోసపిండి తీసుకుందాం. మనం ఈ రోజుకి సరిపడా ఈరోజు ఎంతైతే మనకి అవసరమో అంత ఒక చిన్న బౌల్లో అయితే తీసుకున్నాను. దోసపిండి, దోశకి మనం రుబ్బుకుంటాం కదా అదే పిండి. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని మనం వేయించి పెట్టినాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర అన్నీ వేసుకొని, కొంతమంది ఇందులో పసుపు కూడా వేసుకుంటారు. నాకు అంతగా నచ్చదు కలరు. సో నేను ఇలాగే పసుపు అయితే వేయను. నేను వేసి కలుపుకోవాలి ఇలా బాగా. ఇప్పుడు గుంట పొంగనాలది గిన్నె పెట్టేసుకుందాం. మనం గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా అందరి దగ్గర. ఇలా గుంట పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకోకున్నా వస్తుందిలే, కానీ నాకైతే ఆ ఫ్లేవర్ ఎందుకో అది కొంచెం ఆయిల్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. నాకు ఆయిల్ లేకుండా కాల్చామనుకో ఎందుకో నాకు బాగా తినాలనిపించదు అన్నమాట. నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను. చూడండి, కొంచెం జస్ట్ డ్రాప్స్. ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకోకండి. నేను నిన్న పూర్ణాలు చేశాను అన్నమాట. మొన్న పూర్ణాలు చేశాను. దాంట్లో మిగిలిన ఆయిల్ ఒక గ్లాసు అలా వేసి పెట్టాను అన్నమాట. చల్లారిన తర్వాత వెళ్ళింది. మళ్ళీ ప్లాస్టిక్ గ్లాస్లో ఎలా వేశారు వేడి నూనె అని అంటారేమో. చల్లారిపోయిన తర్వాత ఇలా దోశలకి, గుంట పొంగనాలకి, చపాతీలోకి అయితే ఇలా పైనుంచి చల్లటానికైతే పనికొస్తుంది ఆయిల్ అనేసి ఉంచాను. అది కూడా 2-3 డేస్ ఉంచుతాను. అంతకని కొంచెం తర్వాత పడేస్తాను మిగిలిన కూడా. ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గరిట పిండి అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టేసి వదిలేస్తే మనకి కింది వైపు కాలుతాయన్నమాట. చూద్దాం మన పునుగులు అయితే కాలాయేమో చూద్దాం. తీసాను చూడండి, కింది వైపు మంచి కాలిపోయాయి కదా. ఇప్పుడు దీనికి మనం ఒక స్పూన్ సహాయంతో, అంటే మనకి ఇది కొనేటప్పుడు ఒక కర్ర లాంటిది ఒకటి ఇస్తారు, అది దాంతో అయితే ఇలా కుచ్చి మంచిగా తీసుకోవచ్చు. కానీ మనకు అది లేదు, ఎక్కడో మిస్ అయిపోయింది. సో స్పూన్తో అయినా పర్వాలేదు అన్నమాట. ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవడమే. ఇక చేతి అవటం లేదు.
ఫైనల్గా మన గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని తీసుకొని తినేయడమే. నేనైతే టమాటో పచ్చడితో తినేస్తున్నాను. కలర్ ఏంటో వేరేగా కనిపిస్తుంది ఇందులో, కానీ టమాటా చట్నీయే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. తిని చూపిద్దాం అనుకున్నా కానీ కాలుతుంది ఫ్రెండ్స్, బాగా కాలుతుంది. ఓకే మరి బాయ్. సూపర్గా ఉంది. తినేస్తాను. బాయ్.